హలో అండి, అందరికీ నమస్కారం. ముందుగా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ సింప్లీ మంజూస్ లైఫ్. విజయవాడ అంతా చాలా కూల్గా ఉందండి. ఈ వీడియో 1 వీక్ బ్యాక్ దన్నమాట. అప్పుడు అసలు ఎంత హాయిగా అనిపించిందో. బట్ ఇప్పుడు మాత్రం నిప్పుల కొలిమి అంటారు కదా, ఆ టైప్లో ఉందండి విజయవాడ అయితే. అప్పుడైతే చాలా కూల్గా ఊటీ లెక్క అనిపించింది అనమాట. గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ సింప్లీ మంజూస్ లైఫ్. ఇవాళ మనం సైట్లోకి వెళ్తున్నాం. చాలా రోజులు అయ్యింది వెళ్ళి. సో ఇవాళ అక్కడికి వెళ్ళి గింజలు వేయబోతున్నాం గాయస్. ఆ గాయ ఏం చేస్తున్నాడు? ఆ గాయ ఏం చేస్తున్నాడు? ఏ గాయ్, నువ్వు మాట్లాడు గాయ్. గింజలు అంటే ఆకుకూరల గింజలు, ఆకుకూరల గింజలన్నీ వేస్తున్నాం గాయస్. టూ మచ్ ట్రాఫిక్ గాయస్, చాలా హెవీ ట్రాఫిక్, చాలా కార్లు కూడా ఉన్నాయి. ఇది కనకదుర్గ వారధి పైన ట్రాఫిక్ ఎక్కువ ఉంది గాయస్. ఇక్కడంతా కృష్ణా రివర్ చాలా ఎండిపోయింది. ఎండాకాలం కదా, అందుకే కృష్ణా రివర్ ఎండిపోయింది. మొత్తం ఇసుకే ఉంది. నెక్స్ట్ వర్షాలు పడితే వస్తుందిలే వాటర్. అడుగు అట్టున్నాడు వెళ్ళి. రండి, ఏమో రండి, ఏమన్నా ఏమను మనయ్య ఏమను ఎగరు పద, దిగు. తలుపు ఆగండి, ఆగండి, ఆగు. ఒక్కటే వచ్చిందా? కూడా టమాటా అవి ఉంటాయి. ఆ పండిన కాయలు పడిపోయి ఉంటాయా? దేనిలాగా? గుడ్లాగా ఉందా? పగిలిపోయిందా? అర్థమైంది పడంగానే నాకు. ఇదిగో ఇక్కడ ఉంది చేత్తో.
చాలా రోజుల తర్వాత పిల్లల్ని తీసుకొని వెళ్ళాం కదా, ఇంకా కొంచెం ఒక డజన్ వరకు అలాగ మామిడికాయలు ఉన్నాయని చెప్పి అవి కూడా కోసామన్నమాట. తర్వాత ఇంకా వాటర్ పెడదామని రెడీ అయిపోయాడు వంశీయేమో. పిల్లలైతే చాలా ఎంజాయ్ చేశారండి. ఇక్కడ లాన్ వేసాం కదా, చాలా బాగా పెరిగింది. ఎంత బాగా పెరిగిందంటే చాలా ఎత్తు కూడా అయినట్టు అనిపించింది. అది కట్ చేయాలంట, మిషన్ ఉంటుందంట, అదొకటి తీసుకోవాలి. పిల్లలైతే ఇంకా లాన్ మెత్తగా ఉండేసరికి వాళ్ళ ఇష్టం అండి. ఏం ఆడారంటే చాలా ఆటలు అయితే ఆడారు. తీసేస్తుంది. ఇంకా వర్షాలు స్టార్ట్ అయినాయేమో అనేసి మేమేం చేసామంటే ఆకుకూరలు తెచ్చామన్నమాట. ఇంకా ఆకుకూరలు వేద్దామని అవి తీసుకొని వెళ్ళాము. అంటే ఎండలు ఎలా వస్తాయని మాకు తెలియదు, కానీ అప్పుడైతే బాగానే వర్షాలు పడుతున్నాయి. సో ఇంకా ఆగిపోయినట్టేలే ఎండలు అని అనుకున్నాం, కానీ ఇంత ఎండలు పెరుగుతాయని అయితే నేనైతే అనుకోలేదు. అయినా వేసామండి. వేసిన తర్వాత ఇంకా మొలకలు అయితే బాగానే వచ్చినాయి, కానీ ఇప్పుడు ఎండలు బాగా పెరిగినాయి కదా, చూడాలి ఇంకా అవి ఉంటాయో ఉండవో తెలీదు. పర్వాలేదు, మేము వేసిన ఆకుకూరలన్నీ అయితే గోంగూర అవన్నీ వచ్చినాయి అన్నమాట. కొత్తిమీర తప్ప అన్నీ వచ్చినాయండి మొలకలు. 3వ రోజు వెళ్తే భలే చిన్ని మొలకలు వచ్చినాయి. కొత్తిమీర మాత్రం అలానే ఉంది, రాలేదు. మరి ఇప్పుడు వచ్చినాయో లేదో చూడాలి. ఇంకా వెళ్ళలేదన్నమాట సైట్లోకి. ఆ తర్వాత చూడాలి. ఇంకొక విషయం ఏంటంటే, మేము ఫస్ట్ టైం అన్నమాట ఈ ఆకుకూర గింజలు వేయడము. ఇంకా ఎలా వేయాలో తెలీదు. మాకు వచ్చినట్లయితే వేసాం అన్నమాట. చూడాలి మరి ఎలా ఉందో. నెక్స్ట్ ఇంకేమైనా చేయాలో లేదో ఇంకా అన్నీ చూసుకోవాలి. మడుల్లాగా కడదామని అనుకున్నాం, కానీ ఫస్ట్ అయితే ఇలా ట్రై చేద్దాము. వస్తే కనుక ఇలా వేసేయచ్చులే సింపుల్గా అనుకుంటున్నాము. చూడాలి మరి. అవి బాగానే వస్తే కనుక ఇంకా ఇలాగా ఒక గట్టులాగా మట్టితో వేసేసి లోపల ఆకుకూరలు వేద్దాంలే అనుకుంటున్నాం అన్నమాట. ఏంటిది? కొత్తిమీర. బద్దలు కదా అవి. అది బచ్చల మీద కూడా పట్టు నీట్గా అయితే కోసేద్దాం ఇవాళ. పొయ్యిలో వాటి మీద కూడా పట్టాలి బారు. ఇంకా పేర్చావా?
పచ్చిమిరపకాయలు వచ్చాయిగా పండిని నీడలా ఉండటం వల్ల నీడలో ఉండటం వల్ల ఇక్కడ ఒకటి వచ్చింది కాకరపాదు వంకాయలు నాకు చాలా రాహం తింటావా కాయ తిన్నా రేష్మ తినవే చెరక్కాయ వద్దు తింటాలే ఇది చూసా చిన్న చిన్న మ్యాంగోస్ వస్తున్నాయి లైట్లు వేద్దామే ఎందుకు నీకు మాట దీంట్లో ఆకులు ఏరుకుంటున్నావా దేవసేన ఓ దేవసేన ఓయ్ దేవసేన ఆకులు ఏరుకుంటున్నావా అప్పటికి కూడా నాకు ఇంకా హెల్త్ అయితే సెట్ అవ్వలేదన్నమాట. చాలా నీరసంగా అనిపించింది. అందుకే ఆ రోజు ఇంకా అక్కడేం వర్క్ ఏం పెట్టుకోకుండా ఊరికే చాలా రోజులు అయిపోయింది కదా వెళ్ళాలి అనిపించి వెళ్ళామన్నమాట. నేనైతే అందుకని ఏం పని చేయలేదు. వంశీ అయితే ఆ గింజలు వేసాడు. ఆ గింజలు వేద్దామని ఒక్క పని మీదే వెళ్ళామన్నమాట. ఇంకా పనులన్నీ అయిపోయి రిలాక్స్గా కూర్చున్న తర్వాత బ్రేక్ అన్నమాట. ఇప్పుడు మాకు ఇంకా స్టార్ట్ అయ్యే టైం అయింది. సో పిల్లలు ఉన్నారు కదా అని నేను ఇంకా మ్యాంగోస్ ఒక బాక్స్ నిండా మ్యాంగోస్ అయితే కోసుకెళ్ళాను. ఇంకా బ్రేక్ తీసుకొని చక్కగా తిన్నాం అనమాట కొంతసేపు కూర్చొని. చాలు తొక్కలు కూడా మంచిది. అవే ఎస్
ఈవినింగ్ టైంలో మాత్రం సైట్లో భలే అందంగా ఉంటుందండి. అంత అందంగా అంటే అంత అందంగా ఉంటుంది. కానీ ఆ టైంలోనే ఇంటికి వచ్చేయాల్సి వస్తుంది. సో ఈ రోజుకైతే ఇంతేనండి. చూసారా మబ్బులు ఎలా పట్టినాయో నైట్ పౌర్ణమి తర్వాత అన్నమాట. చందమామ బాగానే ఉంది కానీ మబ్బులు కమ్మేసినాయి. ఈ రోజుకైతే ఇంతేనండి. నా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. నా ఈ చిన్న వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. బాయ్ బాయ్, గుడ్ నైట్.